హాయ్, నా పేరు విష్ణు. నేను డీసీకి డైహార్డ్ ఫ్యాన్ని. హలో, నేను ఎస్ఆర్హెచ్కి డైహార్డ్ వీరాభిమాన్ని. వైజాగ్లో మ్యాచ్, డీసీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్ ఆడుతున్నాం. మీ ఎస్ఆర్హెచ్ని అయితే దుమ్ము దులిపేస్తాం. నువ్వు గమ్మునుండవా? నువ్వు 300 అంటే మా రికార్డులు అంటే ఎస్ఆర్హెచ్వి. అందులో వైజాగ్లో మాకు వైజాగ్ హైదరాబాద్ పీపుల్ ఎప్పుడు కలిసి ఉంటారు, అందరూ మా తెలుగు వాళ్ళు. నువ్వు ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి వచ్చి మ్యాచ్లు పెట్టుకున్నంత మాత్రం నీకు సపోర్ట్ చేస్తాం. వాళ్ళ ఏం మాట్లాడుతున్నావు? మాకు కేఎల్ వస్తున్నాడు, మ్యాచ్ నటరాజ్ వస్తున్నాడు. నటరాజన్ ఎవరితో ఆడున్నాడు? ఎస్ఆర్హెచ్ నుంచి వస్తున్నాడు. దుమ్ము దులుపుతాడు నటరాజన్. యార్కర్స్ మీ దగ్గర ఆన్సరే ఉండదు. మీ కాటేరం కొడుకులకి బదులు ఇవ్వాలంటే నటరాజనే. మీరు వైజాగ్లో హోమ్ మ్యాచ్ పెట్టుకున్నంత మాత్రం కాదు. ఇక్కడ ఎన్కేఆర్ ఉన్నాడు. ఎన్కేఆర్ పుట్టి పెరిగింది వైజాగ్లో. అతను మా ఎస్ఆర్హెచ్లో ఆడుతున్నాడు. సపోర్ట్ మొత్తం ఎన్కేఆర్కి ఉంటుంది, అలాగే మా ఎస్ఆర్హెచ్కే ఉంటుంది. సపోర్ట్ గురించి మాట్లాడద్దు. ఇక్కడ మీ కాటేరం కొడుకులు ఎంత ఆడితే ఉంది. ఇక్కడ మా కేఎల్ ఉన్నాడు. కేఎల్ ఒక్కసారి కానీ బీస్ట్ లెవెల్ ఆడాడంటే ఎవరు సరిపోరు. అందులో మా దగ్గర స్టార్క్ ఉన్నాడు. మా బౌలింగ్ యూనిట్ బాగుంది. మేము ఇంక అంత సీన్ లేదు. మిమ్మల్ని తొక్కి పడేస్తాం. సరే, ఎన్ని వద్దు, హెడ్ టు హెడ్ రికార్డ్ మాట్లాడుకుందాం. మీరు ఎన్ని గెలిచారు, మేము ఎన్ని గెలిచారు మాట్లాడుకుందాం. దాన్ని బట్టి అర్థమైపోద్ది. ఏమంటావా? అది హెడ్ టు హెడ్ రికార్డ్ మాట్లాడుకుంటే తెలిపోద్ది. ఇది హెడ్ టు హెడ్ గురించి మాట్లాడమంటాను అన్న. మొత్తం 24 మ్యాచ్లు ఆడాం. 13 మా ఎస్ఆర్హెచ్, 11 మీరు. 2 మ్యాచ్లు ఎక్కువే గెలిచున్నాం. మాదే హెడ్ టు హెడ్ రికార్డు. మీ బౌలింగ్ పైన వీక్గా ఉంది కాబట్టి 300 కొట్టి మీకే 300 అంటే ఏదో చూపిస్తాం. ఫస్ట్ మ్యాచ్లో మీరు 280, 280, 250 కొడుతున్నారు. మీకు 300 కొట్టి మీ పైన కొట్టి మీ రికార్డ్స్ మీ చేతే చేర్పిస్తాం. ఏంటి కేఎల్ రాహుల్ బీస్టా? కేఎల్ రాహుల్ బీస్ట్ అయితే ఇక్కడ మా వాళ్ళు కాటేరం కొడుకులు. అనికేత్ వర్మ కూడా ఆడుతున్నాడు. ఇషాన్ కిషన్, ఎన్కేఆర్, క్లాసును, హెడ్, అభిషేక్, ఇంతమంది ఉన్నారు. ఒప్పుకుంటాం మీ బౌలింగ్ బాగుంది, ఒప్పుకుంటాం మా బౌలింగ్ బాగాలేదు. అయినా కానీ మా బ్యాటింగ్ వివచ్చంగా ఉంటుంది. మా తెలుగు ఫ్యాన్స్ మాకే సపోర్ట్ చేస్తారు. వైజాగ్లో మాదే విక్టరీ. సో ఇవన్నీ కాదబ్బా, 300 కొడతాం. ఈ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్, ఇక్కడ గెలుస్తున్నాం. వైజాగ్లో మాకు ఢిల్లీలో ఉన్నా కూడా 7 మ్యాచ్లు 5 మ్యాచ్లు ఆడబెట్టుకుని 2 మ్యాచ్లు ఇక్కడ పెట్టుకున్నాం. సో తెలుగు ఫ్యాన్స్ సపోర్ట్ మాకే ఉంటుంది. నువ్వెన్నైనా చెప్పు, తెలుగు ఫ్యాన్స్ సపోర్ట్ మాకే ఉంటుంది. ఏమంటారు తెలుగు ఫ్యాన్స్? మీరు కామెంట్ చేయండి. మీరు ఢిల్లీ క్యాపిటల్స్ సపోర్ట్ చేస్తారో ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేస్తారో? ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఇక్కడ 2 మ్యాచ్లు ఆడుతుంది ఆంధ్రాలో. బట్ మీ ఎస్ఆర్హెచ్ ఇక్కడ ఆడట్లేదు 2 మ్యాచ్లు కూడా. మేము అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఆడుతున్నాం. ఓనర్స్ కూడా మన వాళ్ళు తెలుగు వాళ్ళు. సో మీరు ఢిల్లీ క్యాపిటల్స్ సపోర్ట్ చేయాలి. ఏమంటారు? సార్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అవన్నీ కాదబ్బా, హైదరాబాద్ అయినా వైజాగ్ అయినా అంతా ఒకటే ఉంటుంది. సో సపోర్టు హైదరాబాద్కే ఉంటుంది. తెలుగు వాళ్ళు వైజాగ్లో ఏదో 2 మ్యాచ్లు పెట్టుకోలేదనుకో, మీరు పెట్టుకున్నారనుకో, కానీ సపోర్ట్ తెలుగు వాళ్ళ మొత్తం సపోర్ట్ మాత్రం హైదరాబాద్కి ఉంటుంది. తెలుగు ఫ్యాన్స్ మీరు చూస్తే మీ సపోర్ట్ ఎవరికో కామెంట్ చేయండి. ఢిల్లీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారా, మన ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేస్తారా? వాళ్ళు వచ్చి 2 మ్యాచ్లు పెట్టుకున్నంత మాత్రం సపోర్ట్ చేస్తారా? హైదరాబాద్ వైజాగ్ ఎప్పుడు 2 రాష్ట్రాలు కలిసే ఉంటాయి కదా. మీరు సపోర్ట్ ఎవరికి కామెంట్ చేయండి, హైదరాబాద్కి ఢిల్లీకి కామెంట్ చేయండి. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటాను. బై, థ్యాంక్స్.